ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు భారీ స్థాయిలోనే ఖాళీ పోస్టులు ఏర్పడనున్నాయి. దాదాపు 6000 పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం అయితే ఉందండి. ఈ 6000 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి నిరుద్యోగులతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఇంకా నిన్నటి రోజున వచ్చేసిందో పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి రెండో విడత రాత పరీక్షను అయితే నిర్వహించడం జరిగిందండి. రెండో విడత గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంటే పూర్వపు విఆర్ఓ విఆర్ఏలు దరఖాస్తు చేసుకోవడానికి ఈ పోస్టులకు వచ్చేసిందో రెండో విడతలో 2439 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 2439 మందిలో 1734 మంది మాత్రమే పరీక్షకు హాజరు కావడం జరిగింది. అంటే చాలామంది ఉద్యోగాలకి రావడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఒకవేళ ఈ 1734 మందిలో 1500 మంది ఎంపికైనా కానీ 1500 అలాగే ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 3454 మంది ఎంపిక కావడం అయితే జరిగిందండి. అంటే మొత్తంగా చూసుకుంటే కన్నా 1500 3454 అంటే టోటల్గా 4954 అవుతారు. 4954. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటే కన్నా టోటల్గా 10,954 పోస్టులు గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థుల ద్వారా భర్తీ చేసేటటువంటి పోస్టులు 4,954 పోస్టులు అయితే ఇక మిగిలేటటువంటి పోస్టులు ఎన్ని ఉంటాయండి? 6,000 పోస్టుల వరకు ఉంటాయన్నమాట. 6,000కు పైగానే ఉంటాయి. నేను అప్రాక్సిమేట్గా గెస్ చేసి చెప్తున్నది 6,000 పోస్టుల వరకు మిగిలేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 6,000 పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసినటువంటి పోస్టులు కాబట్టి ఈ ఉద్యోగాలకి ఎటువంటి సమస్య ఉండదన్నమాట. నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు పత్రికలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే జీపీఓ అర్హత పరీక్షకు 1734 మంది హాజరు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రామపాలన అధికారుల అర్హత పరీక్షకు 1734 మంది హాజరయ్యారు. రెండో విడత ఎంపికలో భాగంగా జీపీఓ పోస్టులకు పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి 2439 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాత పరీక్ష రాసిన వారి జవాబు పత్రాలను 2 రోజుల్లో దిద్ది 31వ తేదీలోపు ఫలితాలు వెల్లడించనున్నారు. మొదటి దశ అర్హత పరీక్షలో 3,454 మంది జీపీఓలుగా ఎంపిక అయ్యారనేసి సమాచారం అయితే ఉందండి. ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మొదటి పరీక్షలో వచ్చేసి 3,400 మంది ఎంపిక అయ్యారు. ఇప్పుడు 1734 మంది పరీక్షలు రాశారండి. 1734 మందిలో 1500 మంది ఎంపిక అయినా కానీ మొత్తం 4,954 మంది అవుతారనమాట. 4,954 మంది ఈ పూర్వపు విఆర్ఓ విఆర్ఈ అభ్యర్థులు అయితే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి కదా. ఈ 10,954లో 4,954 పోతే 6,000 పోస్టులు అయితే మిగిలినున్నాయి ఫ్రెండ్స్. ఇది ఈరోజు గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా మీరు గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ తీసుకొనేసి ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఆఫర్లో భాగంగా కేవలం 499 రూపీస్కే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతోంది. వీడియో క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి అనమాట. అన్ని కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఏమైనా సిలబస్లో మార్పులు ఉంటే ఆ కొత్త సిలబస్కు అనుగుణంగా కొత్తగా క్లాసెస్ని కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.